కొత్త రేషన్ కార్డులు జాబ్ క్యాలెండర్కు తెలంగాణ కేబినెట్ ఆమోదం. ధరణి పోర్టల్ను భూమాతగా మారుస్తూ నిర్ణయం. జిహెచ్ఎంసీ శివారు గ్రామాల విలీనం కోసం సబ్ కమిటీ ఏర్పాటు. వయనాడు విషాదం మనస్సుని కలిచివేసింది. బాధితులకు అండగా ఉంటామన్న రాహుల్ గాంధీ అన్ని విధాలుగా సహాయం అందించడమే తమ ప్రాధాన్యమని వెల్లడి. వయనాడులో 300 దాటిన మృతుల సంఖ్య. ఇంకా 240 మంది ఆచూకీ గాలింపు. కొనసాగుతున్న సహాయక చర్యలు. హైదరాబాద్లోని మహేష్ కోఆపరేటివ్ బ్యాంకులో భారీ అక్రమాలు. 2 రోజుల పాటు ఈడీ సోదాలు. ₹1 కోటి నగదు, 5 కోట్ల విలువైన ఆభరణాలు స్వాధీనం. హైదరాబాద్ పంతంగి టోల్ గేట్ వద్ద బంగారం పట్టివేత. 2,50 లక్షల విలువైన బంగారం స్వాధీనం. కోల్కతా నుంచి వస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసిన డిఆర్ఐ. తూర్పుగోదావరి జిల్లా జగన్నాథపురంలో వరద బీభత్సం. భారీ వర్షాలకు పొంగిన చెరువులు, పలు చోట్ల గండి. గ్రామాల్లోకి రాకుండా పంట పొలాల వైపు వరద మళ్లింపు. నీట్ పేపర్ లీక్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేసిన సిబిఐ. 13 మంది నిందితులపై అభియోగాలు దాఖలు. ఈ కేసులో ఇప్పటికే 40 మంది అరెస్ట్. 3 రాష్ట్రాలు, 58 ప్రాంతాల్లో సిబిఐ సోదాలు. ఎలాన్ మస్క్, వెనిజులా ప్రెసిడెంట్ నికోలస్ మడురో మధ్య డైలాగ్ వార్. దమ్ముంటే బరిలోకి దిగాలని మస్క్, నికోలస్ ఛాలెంజ్. నేను రెడీ, మీరే వెనకడుగు వేస్తారన్న మస్క్. విశాఖ జిల్లా గోపాలపట్నంలో రైస్ పుల్లింగ్ పేరుతో మోసం. అశ్వారావుపేటలో నిందితులను పట్టుకున్న పోలీసులు. ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్ ముందస్తు బెయిల్ పిటిషన్ తిరస్కరించిన ఢిల్లీ కోర్టు. ఫేక్ హ్యాండిక్యాప్ సర్టిఫికేట్తో యూపీపీఎస్సీకి దరఖాస్తు. చీటింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు. జపాన్ స్పీకర్తో లోక్సభ స్పీకర్ ఓం బిర్లా భేటీ. ఇరు దేశాల ద్వైపాక్షిక అంశాలపై చర్చ. హిమాచల్ ప్రదేశ్లో ఆకస్మిక వరదలు. సిమ్లా జిల్లా రాంపూర్లో 50 మంది గల్లంతు. వరదలు పోటెత్తడంతో తుడిచిపెట్టుకుపోయిన రోడ్లు. తీవ్రంగా దెబ్బతిన్న జల విద్యుత్ కేంద్రం.